నా లైఫ్లో నేను ఒక పాయింట్ని చాలా గట్టిగా నమ్ముతా. నా చుట్టుపక్కల 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది నాతో మాట్లాడితే నేను మాట్లాడతా, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటే నేను వాళ్ళని ఇంకా మంచిగా చూసుకుంటా. కానీ కొందరు ఉంటారు, వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, వాళ్ళు మనం చూసుకున్నా చూసుకోకపోయినా వాళ్ళతోటి వెళ్ళి మనం మాట్లాడతాం. ఎందుకు అట్లా చేయాలి? ఇసొంటి వాళ్ళను మనం ఇగ్నోర్ చేసేయాలి. ఒకటే గుర్తుపెట్టుకో, ఇసొంటి వాళ్ళని ఇగ్నోర్ చేసినాం అనుకో మన లైఫ్ బాగుంటుంది. మనం వెళ్ళి వాళ్ళ ముందు చీప్ అవ్వడం ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎప్పుడు బీ లైక్ ఏ కోహినూర్ డైమండ్. మార్కెట్లో 10-20 డైమండ్ ఉంటాయి కావచ్చు, కానీ కోహినూర్ డైమండ్ అనేది ప్రపంచం మొత్తంలో ఒకటే ఉన్నది. సో ఉంటే బ్రతుకుతే అలానే బ్రతకాలి. వాడొచ్చి మాట్లాడట్లేదు, వీడొచ్చి మాట్లాడట్లేదు అని చెప్పి పోయినావు అనుకో, నీ లైఫ్ చీప్ అయిపోతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు నీతో ఉన్నోడే నీవాడు, లేనోడు వాడు మనకు అవసరం లేదు. సో నిన్ను నమ్ముకున్నోడిని, నీతో ఉన్నవానితోటి ఎక్కువ ట్రావెల్ చేయి, లేనోడిని ఎప్పుడు ఇగ్నోర్ చేయి. ఇగ్నోర్ చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో అంతా మన మంచికే అనుకో, అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.